బంగారం స్వరూపంలో ఉండే మహాలక్ష్మి కటాక్షం అందరి ఇంట్లో నిండాలి. లలితా వారి లక్ష్మి కటాక్ష దీపావళి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. మూవీ చాలా బాగుంది. అసలు డైరెక్షన్ అయితే అల్టిమేట్. అంటే చిన్న పిల్లలు కూడా రామతత్వాన్ని లేపే రామతత్వం, హనుమంతుడే రామతత్వం. ఆ డైరెక్షన్ చాలా బాగుంది. అసలు అంటే గ్రాఫిక్స్ ఏమైనా కనిపిస్తున్నాయి, విజువల్స్ చాలా నీట్ గా ఉన్నాయి. అంటే ఎక్కడ గ్రాఫిక్ ఎఫెక్ట్స్ లేనట్టుగా ఉన్నట్టుగా అసలు చాలా బాగా తీసాడు. అసలు అంటే మనం వేరే సినిమాలతో పోల్చకూడదు కానీ అసలు చాలా బాగా తీసాడు డైరెక్షన్. అల్టిమేట్. గతంలో చూసుకున్నట్టయితే కూడా ప్రభాస్ ఆదిపురుష్ మూవీ చూసిండు. సో దానికి దీనికి అంటే దాన్ని మనం కంపేర్ చేయొద్దు. అంటే మైథాలజికల్ బట్ కంపేర్ చేయకుండా జై శ్రీరామ్ అంతే. ఇక అంతకంటే వేరే మాటలు లేవు. జై శ్రీరామ్ అంతే. చాలా బాగా తీసాడు. సూపర్ 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 అన్న సూపర్ సూపర్. హనుమాన్ హైలైట్ ఉంది. మంచి మైథాలజికల్ హిట్ అబ్బా. వేరే మూవీస్ తో కంపేర్ చేసి దీనికి అదే దానికి అదే. గుంటూరు కారం ఏదైనా సరే ఫ్యామిలీస్ ఆడియన్స్ అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి అసలు చాలా బూస్టింగ్ మూవీ అనమాట. జై శ్రీరామ్. బాగుంది మూవీ, చాలా బాగుంది. హనుమాన్ మూవీ చాలా బాగుంది. చాలా బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి. లేదు, నార్మల్గా ఉన్నాయి కానీ సీజీ సూపర్ ఉంది. అండ్ ఆదిపురుష్ ఉంది కదా, చాలా బాగుంది. ట్రెండింగ్ నచ్చింది. హనుమాన్ బాగుంది. ఏం నచ్చింది ఆ సినిమాలో నీకు? లైక్ ఆ స్టోరీ బాగుంది, ఇంకా కాన్సెప్ట్ కూడా బాగుంది. అండ్ అది యాక్చువల్గా చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇట్ వాస్ లైక్ ఇంటరాక్టివ్ ఫర్ మీ. హనుమాన్ కనిపించింది, హనుమాన్ లాస్ట్లో వచ్చింది అదే క్లైమాక్స్, అదే బాగుంది. అదే సినిమాలో పాటలు ఉన్నాయా? అంత ఎక్కువ అంటే లైక్ ఓన్లీ ఫర్ లైక్ ఏమంటారు బ్యాక్గ్రౌండ్ బీజిఎం టైప్లో ఉన్నాయి కానీ యాక్చువల్గా పర్టిక్యులర్ అలాగా లేవు. చూసా కానీ దాంతో పోలిసి ఇదే బాగుంది. అంటే ఏ విధంగా బాగుందంటారు? లైక్ నాకు అది అందులో టూ మచ్ ఆఫ్ ఏమంటారు గ్రాఫిక్స్ ఉండే. ఇక్కడ లాస్ట్ ఎండింగ్లో ఒక్కటే అట్లున్నది. సో లైక్ మధ్యలో ఉన్నాయి అనుకోండి కానీ లైక్ ఇక్కడ ఎక్కువ బాగున్నాయి. సో బాగా నచ్చింది అంటారు. సో సినిమా మొత్తం నీట్గా ఇష్టం, మధ్యలో బోరింగ్ ఏమైనా ఉందా మూవీ అని అనిపించాలి. హీరోయిన్ ఎలా యాక్ట్ చేసింది అందులో? హీరోయిన్ని లైక్ బోల్డ్ క్యారెక్టర్లో చూపించారు. అంటే లైక్ సాఫ్ట్గా అట్లా ఏం చూపించాలి. అదొకటి మైనస్ అంటావా ప్లస్ అంటావా? అది ప్లస్లోనే ఉన్నది. సో లైక్ బోల్డ్గానే చూపించారు కాబట్టి దాట్ వాజ్ లైక్ నైస్. సో ఏమంటావు జై శ్రీరామ్ అంటావా లాస్ట్కి? అందరు అన్నారు అంతే. ఏమన్నారు అందరు సౌండ్స్ ఏమన్నా చేసిన థియేటర్లో? నార్మల్గా అరిచారు, ఇంకా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరిచారు. ఓకే, మూవీ అయితే బాగుంది. థ్యాంక్ యూ. ఈయన పోటీ అని రాలేడు, ఏదో రిలీజ్ చేసుకున్నాడు. హిట్ అవుతాడా కాదా అని కాదు, రిలీజ్ చేసుకున్నాడు డేట్ ప్రకారంగా. ఈయన పోటీగా మహేష్ బాబుతో నేను పోటీ అవుతాను రాలేడు, చిన్న పోరాడిన. ఆయనకు పోటీ ఎందుకు మాట్లాడుతున్నాను? ఈయన పోటీ కాదు. ఈ గుంటూరు కారంతోనే ఎందుకు? ఈయనదే ఆయనదే. ఎన్ని రోజులు అన్నాడు, ఎంత అన్నాడు అని. ఈయన భక్తి పరంగా ఇచ్చిండు. ఈయన ఏమన్నాడు, నాకు పైసలు రాగానే రామ్ మందిర్కు ఒక టికెట్కు 5% రామ్ మందిర్కి ఇస్తాడు. అంతే. ఇక దాని ప్రకారంగా ఈ సినిమా హిట్ అవుతుంది. భక్తి పరంగా ఉంది కాబట్టి భక్తి పరంగానే చూస్తారు అంతే. కానీ గుంటూరు కారంతో అట్లా పోటీ హీరోలతో పోటీ పడతలేడు ఈయన. నేను తీసుకోవాలి, సినిమా రిలీజ్ చేసుకోవాలి అంతే. నువ్వు మహేష్ బాబు అవుతుంది అన్న, 100% ప్లస్ అవుతుంది. మహేష్ బాబు అయితే దీనికి పోటీ రాడు, ఈయన కూడా మహేష్ బాబుకి పోటీ పోడు. పోటీ కాకపోయినా ఈక్వల్ అవుతుంది, ప్లస్గా కాకుండా ఈక్వల్ మాత్రం అవుతుంది చూడు ఖచ్చితంగా. గుంటూరు కారం రేంజ్ పోవచ్చు, మహేష్ బాబు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారేమో, కానీ మహేష్ బాబుతో చేసిన హీరో ఈయన కూడా. ఈ పోరాడు చేసిండు ఈయన, అంతా ప్లస్ కాకపోవచ్చు అని ఈక్వల్, ఖచ్చితంగా ఈక్వల్ అన్న. దీన్ని మాత్రం ఖచ్చితంగా ఈక్వల్ అన్నమాట, ఖచ్చితంగా ఈక్వల్ అవుతుంది. ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అన్న, అందరు చూడాలి ఈ మూవీ. ఎందుకోసం చూడొచ్చు అంటావు మూవీని? ఇవాళ రేపు యూత్లో భక్తి అనేది లేకుండా పోతుంది. ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు భక్తి పాటించడం తెలుస్తుంది, హిందుత్వం గురించి తెలుస్తుంది.
అంటే తేజ ఎలా ప్లే చేసిండు అంటే హనుమంతుడు ఫ్రెండా లేకుంటే ఏంది ఎలా ఉంది సినిమా అంటే అసలు తేజ ఎట్లా ప్లే చేసిండు అరే మంచి చేసిన హీరో అయితే. నాకు ఎక్స్పెక్ట్ చేసిరా తేజని అవునా? ఎంత మంచిగా రోల్ ప్లే చేసారని చెప్పి అనుకున్నారా లేదు అనుకోలేదు, బట్ దానికన్నా మంచి ఎక్కువ చేసి మంచిగా చేసినాడు. అంటే హీరోయిన్ ఎలా ఉంది హీరోయిన్? అన్న ఇది భక్తి సినిమా అన్న, ఇది ఇప్పుడు పాత అట్లాంటివి కావు, భక్తి మూవీ ఇది. అంటే భక్తి మూవీలో కూడా హీరోయిన్ ఉంది కదా, హీరోయిన్ ఎట్లా ప్లే చేసిన రోల్ అంటే మంచిగా చేసింది అన్న, మంచిగా యాక్టింగ్ చేసి. అంటే కామెడీ పరంగా ఉందా లేకపోతే డివోషనల్ పరంగా ఉందా మూవీ? అవునా? కామెడీ పరంగా ఉందా లేకపోతే డివోషనల్ భక్తి అంతా యాడ్ అయి ఉందా? అంతా యాడ్ ఉంది, కామెడీ కూడా కొంచెం ఉంది, భక్తితోటి ఉంది మూవీ మొత్తం. ఓకే. సో బాగుందంట మూవీ అయితే. మంచిగా ఉంది అన్న. ఓకే. జై శ్రీరామ్. ఈ జనరేషన్కి అట్రాక్ట్ అయ్యేటట్టు ఉంది, చాలా బాగుంది. ఈ జనరేషన్ ఎట్లా పోతుందో తెలుసు కదా, ఇది దేవుళ్ళు అంటే భక్తి అనేది దాని ఏం తెలియకుండా అయిపోయింది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఈ జనరేషన్కి అచ్చి పట్టినట్టు ఉంది మూవీ అయితే. చాలా ఎక్స్ట్రాడినరీ, సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ, చాలా బాగుంది సినిమా అయితే. గుంటూరుకారంకి పోటీ ఉండొచ్చు అనుకోసా? దానికి దీనికి కంపారిజన్ అనేది చెప్పలేం భయ, కాకపోతే ఏంటంటే దానికి ఉంటుంది, దీనికి ఉంటుంది. కానీ ఈ ఫిలిం అయితే చాలా బాగుంది, నేను చూసినా కాబట్టి చాలా బాగుంది. డివోషనల్గా ముంగడికెళ్ళిందా లేకుంటే కామెడీ కానీ లేకుంటే కామెడీ ప్రతి ఒక్క సీన్ అట్రాక్ట్ చేస్తారు ప్రతి ఒక్కరికి, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే ఎక్సలెంట్, సూపర్ ఉంది, చాలా బాగా చేసింది. 20 minutes కూడా మూవీ అదిరిపోయిందని చెప్పి చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ హీరోయిన్ అయితే హీరోయిన్ క్యారెక్టర్ ఉందన్నట్టయితే ఏమి అంత కనిపించదు, కానీ కాకపోతే ఫిలిం స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. తేజ ఎలా చేసింది హీరో? ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు మనం చూసినాము, దాని తర్వాత కూడా తన సెకండ్ సినిమా ఇది హిట్ అనుకోవచ్చా? డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ పిక్చర్ అయితే బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. మూవీ గురించి చెప్పాను అన్న. మూవీ మాత్రం అల్టిమేట్. అసలు లాస్ట్ 15 minutes సీట్లో కూర్చోవడం ఇంపాసిబుల్. అది లాస్ట్ 15 minutes కంటిన్యూస్ గూస్ బంప్స్. హనుమాన్ చాలీసా వస్తాయి చూడండి, అల్టిమేట్. అసలు కంటిన్యూస్ గూస్ బంప్స్ లాస్ట్ 15 minutes, అసలు ఎవరు ఆపుకోలేరు. విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. అన్నిటికన్నా మెయిన్ జై శ్రీరామ్. క్రేజీ అన్న. అసలు లాజిక్స్ కానీ డీటెయిలింగ్ అన్న వెరీ నైస్, అల్టిమేట్ మూవీ. నాకు తెలిసి సంక్రాంతికి ఎవ్రీబడి షుడ్ వాచ్ దిస్, దట్స్ ఇట్. ఇంకా నథింగ్, ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ టు సే. అది చూడాల్సింది అంతే. ఇక అంటే ఇప్పుడు నెక్స్ట్ సినిమాస్ ఉన్నాయి, దానికి పోటీగా ఉండబోతుంది. 100% ఉంటుంది, 100%. తగ్గించిన థియేటర్లు పెంచుతారు, మీరు చూడురి, తగ్గించిన థియేటర్లు పెంచుతారు. అంటే గతంలో తేజన్ కూడా చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ గా చూస్తాం. ఏం చైల్డ్ ఆర్టిస్ట్ అన్న, తేజాని గురించి కానీ కాదు. జై శ్రీరామ్ పాన్ ఇండియా మూవీ అంటే ఇలా ఉండాలా. మన భక్తి గురించి, మన దేవుని గురించి చాలా బాగా చూపించారు. జై శ్రీరామ్ అంతే. ఉంది, పాన్ ఇండియా లెవెల్ అయితే ఉంది. థ్యాంక్స్ అన్న. నేను దానికి చెప్పట్లేదు బ్రో. సినిమా వచ్చేసి బాగుంది, అండ్ సీజన్ 2 గానే ఉందని చూసిన లాస్ట్కి. పార్ట్ 2 ఉంది, హనుమాన్ పార్ట్ 2 ఉంది. 2025కి ఇచ్చారు, 25కి ఇచ్చారు. విఎఫ్ఎక్స్ కొంచెం హెవీగా వాడారు, కానీ సూపర్ ఉంది, బాగుంది. కొంచెం స్టోరీ డిఫరెంట్గా ఉంది, అంటే హనుమాన్ స్టోరీకి కొంచెం అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా సీజన్ 2లో ఇంకా మోస్ట్ అంటే ఇంక ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చూస్తున్నాం. అంటే ఎలివేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి బ్రో. విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉంది, కానీ ఎలివేషన్స్ తక్కువనే ఉన్నాయి. విఎఫ్ఎక్స్ ఉంది. ఆదిపురుష్ దీనికి పోలిస్తే ఈజ్ బెటర్, ఇది బెటర్. మరి ఇప్పుడు సంక్రాంతికి 4 సినిమాలు ఉన్నాయి. సో ఇప్పుడు మరి కాసేపట్లో కూడా గుంటూరు కారం రాబోతుంది. కాంపిటీషన్ అయిపోతుంది. 4 PM కదా, 4 AM కదా. అవును. కానీ గుంటూరు కారం అంటే అది ఒక సినిమా, అది కాకపోతే ఇది ఒక స్టోరీ, రియల్ స్టోరీ కదా. హనుమాన్ స్టోరీ కాబట్టి కాంపిటీషన్ అంటే దానికి మనం ఏం చెప్పలేము, అది జనాలు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. తేజ యాక్టింగ్ ఎట్లా ఉంది? గతంలో కూడా మనం చైల్డ్ ఆర్టిస్ట్ చూస్తున్నాము. చూసా తేజ సింగమలై అన్నాడు కదా, దేంట్లోకైనా సింగమలై ఇలా ఊపేస్తాడు. చాలా బాగుంది. థియేటర్ లో సౌండ్స్ ఏమని వింటున్నాను? జై శ్రీరామ్ అనే వింటున్నా. మంచిగా అనిపిస్తుంది. జై శ్రీరామ్.